7వ అధ్యాయము ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవడమా? చదువు. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండములో నోవాహును గూర్చిన మాట కదా, తన ఇంటిని గూర్చి తనను గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరంటండి? యేసు ప్రభువే, యెహోవా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదా. ఏమని? ఆయన ఎదుట ఎవరంటే నీతిమంతుడుగా ఉన్నాడు. ఎవరు? నోవాహు. ఏంటి? ఆ తరములో, ఏ తరములో? నోవాహు తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని చూస్తాడండి? చెప్పండి. దేవుడు ఎవరిని చూస్తాడు? నీతిమంతుల్ని చూస్తాడు. అందరినీ చూస్తాడులే కానీ ఫస్ట్ ఎవరిని చూస్తాం? మనకు తెలిసిన వాళ్ళని పలకరిస్తాం, చూస్తాం, ఆనందపడతాం కదా. అలాగే దేవుడు కూడా ఫస్ట్ ఎవరిని చూశాడు? నీతిమంతులని చూశాడు. అందుకే ఆయన ఒక ప్రణాళిక అనుకున్నాడు. ఏంటి అని అంటే ఆ 6వ అధ్యాయంలో ఉంటదండి. నరుల చెడు ఆలోచనలు బట్టి, నరుల చెడ్డ మనస్సును బట్టి, వారి చెడ్డ ప్రవర్తన, చెడ్డ క్రియలను బట్టి భూమిని శుభ్రముగా నాశనం చేయాలా, జంతువుల్ని అన్నిటినీ తీసివేయాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు వెతికి చూశాడు అదండి. అప్పుడు వెతికి చూసినప్పుడు ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే కనిపించింది. భూమి మీద, ప్రపంచం అంతటి మీద ఆయన చూసినప్పుడు ఎవరంటే ఒకే ఒక కుటుంబము, నోవాహు కుటుంబము మాత్రమే కనిపించింది. అప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏముంది ఒక కుటుంబమే కదా అని దేవుడు ఆమెను వదిలేశాడా? ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఉండగా నోవాహు ఒక్క కుటుంబం ఎంతమంది అంట? 8 మంది. 3 కోడళ్ళు, 3 కొడుకులు, వీళ్ళిద్దరు భార్యాభర్తలు, మొత్తం 8 మంది. పోతే పోయినాక 8 మంది ఏముంది, అందరిలో కలిసిపోతారని మొత్తాన్ని ఏమైనా ఉంచేశాడా? లేదు. ఆ దేవుడు వారి నీతిని బట్టి, వారి పరిశుద్ధతను బట్టి వారి కోసం ఒక ప్రణాళిక చేశాడు. ఓడను దాన్ని తయారు చేశాడు. అదండి, ఓడ తయారు చేసి వాళ్ళకి కావాల్సిన ఆ వసతులన్నిటినీ, ఆ ఓడను ఎలాగ కట్టాలి, ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి, అన్ని విధాలు నోవాహుకి చెప్పాడు. వారిని ఆ జల ప్రళయం నుంచి నడిపించాడు కదా. చాలా మంది జీవితాలలో చూస్తే నీతిగా ఉండటము మానేస్తున్నారు. ఎందుకని? ఏమంటామండి, మా బజారంతా అన్నిలే, మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు, మేమేమో ఏమీ లేని వాళ్ళుగా కూర్చోవాల్సి వస్తుంది కదా. వాళ్ళందరూ పోతారు ఒక సమయం వచ్చినప్పుడు. ఏదండి, ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళందరూ కట్టబెట్టుకుని దాంట్లో దూకుతారు. నువ్వు కూడా దూకుతావంటే దానికి ఎవరు చేసేదేం లేదు. దూకు, తప్పేముంది? దేవుడు దూకమాక, నేను రక్షిస్తాను, నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను. కాకపోతే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు యథార్థముగా బతకాలి, యథార్థమైన జీవితం ఉండాలి. కపట మాటలు, కపటమైన భక్తి, అబద్ధాలు ఇవి నీలో ఉండకూడదనేది యేసుక్రీస్తు చెబుతున్న మాటలు. ఆ మాట ప్రకారంగా నువ్వు ఉంటే లోకంలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా నువ్వు యాడికి కదలవు. యాడికి ఎవడు నిన్ను కదిలించలేడు.
కదిలించగలిగాడు అంటే నీ హృదయంలో పాపము జొరబడినప్పుడే, నీ హృదయంలో పాపం ఉన్నప్పుడే సాతానుడికి అధికారం వచ్చింది. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలు, అందుకే యేసుక్రీస్తు యెహోవా దేవుడు చెప్పాడు, నోవాహు కోసము ఓడను తయారు చేయించి ఆ పరిశుద్ధుని కోసం ఆయన నిలబడి ఆయన అన్ని చేశాడు. ఎందుకనంటే ఆ దేవుని ఆ పేతురు గారు చక్కని మాట చెప్పాడు. చూడండి ఆ మాట ఏంటండి, యెహోవా నీతిమంతుల మీద ఆయన కన్నులు, ఆయన చెవులు వారు ప్రార్థనలు ఆలకిస్తాయంట. దేని పేతురు 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. కొత్త నిబంధనల నుంచి 1వ పేతురు రాసిన పత్రిక. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రభువు కన్నులు ఎటున్నాయి? నీతిమంతుల మీదే ఉన్నాయి. ఆయన కన్ను దృష్టి నీతిమంతులు ఏమి చేస్తున్నారు, నీతిమంతులు ఏమి మాట్లాడుతున్నారు అన్న విషయాలనే చూస్తా ఉన్నాయి. చాలా మంది ఆలోచన, ఎవరున్నారులే, మేము మాట్లాడేది ఎవరన్నా చూస్తున్నారా, నేను చేసే ముచ్చట ఎవరన్నా వింటున్నారా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, నువ్వు చేసే మాటలు కావచ్చు, నువ్వు చేసే ముచ్చట్లు కావచ్చు, నీ భర్త వినకపోవచ్చు, లేదంటే నీ అత్తమామలు వినకపోవచ్చు, కానీ నీ బంధువులు వినకపోవచ్చు, లేదంటే పాస్టర్ గారు వినకపోవచ్చు, కానీ దేవుడు మడుకు వింటాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాట తీరు, నువ్వు చేసే క్రియల తీరు, వాటన్నిటిని బట్టి ఒకనొక రోజు నువ్వేం చేయాలండి, లెక్క చెప్పాల్సిన స్థితి ఒకటి ఉంది. ఏదో దేవుడు ఇచ్చాడులే, తిన్నావులే కదా, మంచిగా సుఖభోగాలతో ఈ లోకంలో ఉన్నావులే, నచ్చినట్లుగా వెళ్ళిపోదాం అనుకుంటే కుదిరేది కాదు. ఇది దేవుడు నీకు ఇచ్చిన సమయం. నీ సమయాన్ని నువ్వు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. ఏదో బెల్లం కొట్టిన రాయిలాగా కదలకుండా ఉంటే ఉపయోగము ఏమీ లేదు. దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనము సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనల్ని కాపాడగలుగుతాడు. దేవుడు ఒకే మాట చెప్పాడు నోవాహుతో, ఏంటి, నీ తలములో నువ్వే నా ఎదుట నీవు నీతిమంతుడు కాబట్టి నువ్వు ఒక ఓడ తయారు చేసుకోబోన్నప్పుడు, అసలు ఓడ తయారు చేయడం కష్టమే లేదు కదండి. అప్పుడు ఏంటండి, చెట్లు ఎక్కువ ఉంటాయి, చెక్కలు ఎక్కువ ఉంటాయి, గబగబా తయారు చేశాడంటావా? లేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆలోచించండి. సరే వసతులు కలిగి ఉన్నా నోవాహు కూడా చాలా కష్టాలు పడ్డాడు. చాలా మంది దొంగలు పాపం దొంగిలించుకొని పోయేవారు. అయినప్పటికీ ఆయన చాలా నీతిగా నిష్ఠగా ఉండి భక్తిని వదిలిపెట్ల. లోకంలో కష్టాన్ని బట్టి కదా, లోకంలో ఉన్న ఇబ్బందులు బట్టి భక్తిని కోల్పోలా. నేడు క్రైస్తవులు చిన్న ఇబ్బంది వస్తే చాలు, ఒక్కరి చిన్నది ఇబ్బంది వస్తే భక్తి లేదు, యుక్తి లేదు, ఏదడిపోయిందో పోద్ది. సమస్యలన్నీ అయిపోయి అంతా బాగుంటారు చూసావు. అప్పుడు ఏముంది, ఖాళీగా ఉండి ఏం చేస్తాం, ఒకసారి చర్చికి వస్తే పని అయిపోద్ది. ఏసయ్య చూస్తాడు కదా, చూస్తాడు. ఏసయ్య చూస్తూనే ఉంటాడు. నువ్వు చేసేదంతా ఆయన చూస్తూనే ఉంటాడు. కష్టాల్లో, బాధల్లో నీవు నిలబడి ఉండాలి. బాధల్లో నీవు నీతిని కోల్పోకుండా చూసుకోవాలి. కష్టంలో నీ పవిత్రతను కోల్పోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కష్టంలోనే సరే, నష్టంలోనే సరే దేవుని కోసము నిలబడి, ఆయన కోసము నీవు నీతివంతుడుగా నిలబడితే ఆయన ఏం చేస్తాడు, నిన్ను కూడా ఆయన కాపాడుతాడు. ఆ మాట చెబుతుంది బైబిల్ వాక్యము. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటదంట. నీవు నీతిగా ఉంటే ఆయన కనుదృష్టి నీ మీద ఉంటది. అప్పుడు నీవు చేసే ప్రార్థనలో ఆయన వింటాడు. ఇకంతే. రెండవ మాట లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఆయన వినటం లేదు, సమాధానము ఇవ్వటం లేదు అని అంటే నీలో ఇంకా నీతి క్రియలు రాలేదని, నువ్వు హృదయాంతరంగా ఆయనకి నువ్వు ప్రార్థించగలేదని అర్థము.
కొన్ని విషయాలు కొంచెం లేట్ అయితే, ఎందుకంటే ఆయన చిత్తము నెరవేరాలంటే ఆ సమయం వచ్చిందా కూడా ఆయన వాటిని ఆపుతాడు. అదండి ముందే ఇచ్చాడు అనుకో, దాంట్లో ఉంటావు తొలగిపోతావు తెలియదు. కాబట్టి ఆ సమయానికి ఆయన వాటిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. నీతిగా ఆ దేవుడు చెప్పిన ఆ క్రమంలో మనము చాలా జాగ్రత్తగా మనం ముందుకి అడుగు వేసుకుంటా వెళ్ళాలి. బైబిల్లో చాలా మంది ఉన్నారండి మనకి మాదిరి జీవితమును చూపించిన వ్యక్తులు, చాలా వ్యక్తులు. ఆ దేవుడు వారి కోసము ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నా, ఎంతమంది చెడిపోయిన వారు ఉన్నప్పటికీ వారిని మాత్రమే ప్రత్యేకించి కాపాడాడు. వారిని మాత్రమే చూడండి, నోవాహుని దేవుడు ఓడలో పెట్టినప్పుడు ఎంతమంది వచ్చి జలప్రయోగ తలుపు కొట్టారో కదా, ఎంతమంది వచ్చి హెచ్చు చేసిన వాళ్ళందరూ వచ్చి నోవాహు నిజమేనయ్యా నువ్వు మంచివాడివి నీతిమంతుడివి అని లాస్ట్ సమయంలోనైనా ఒప్పుకొని ఉంటారు. కానీ వారికి అప్పుడు అవకాశము లేదు. దేవుడు ఒకటే మాట చెప్పాడు, నీవు నీ కుటుంబము మాత్రమే నువ్వు ఈ లోకంలో ఉంటే నీవు నీ కుటుంబం మాత్రమే రక్షించబడగలుగుతావు. ఎవరైతే నీతిగా ఉంటారో వారందరూ రక్షించబడగలుగుతారు. దేవుడు ఒక్కడే కదా ఈ నీతిమంతుడు, వదిలేద్దాం అనుకునేవాడు కాదు మన దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఒక్క వ్యక్తి కోసమే నీ కుటుంబంలో ఒక్కదానిగా నీతిమంతురాలువా మంచిదే. దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి నీ ఉన్న సమాజాన్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి నీ సహవాసాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ నీవే నీతి మాలిన వాడివి, నీవే నీతి మాలిన దానివయ్యి సాతాను ప్రతి క్రియకు నీవు లోబడిపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలో నీవు గమ్యాన్ని చేరలేవు, నీవు సురక్షితంగా ఉండలేవు, నీ కుటుంబం సురక్షితంగా ఉండలేదు. ఎందుకంటే నీవు నీతిమంతుడివి నీతిమంతురాలు అయితే నీవు చేసే ప్రార్థన ఆయన ఆలకించి నువ్వు ఏ క్షేమాన్ని అయితే కోరుతున్నావో ఆ క్షేమాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అదని అనుగ్రహించే దేవుడు. చూడండి, మనందరికి తెలిసిన వ్యక్తి కూడా మీకు నేను పరిచయం చేస్తాను. లోతు జీవితాన్ని చూద్దాం. చూడండి, లోతును మనం చూస్తే ఆ 2వ పేతురు గ్రంథం చేయండి, కొత్త నిబంధనలోంచి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము పేజీ నంబరు 219. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి తను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు అబ్రహామును విడిచిపెట్టిపోయిన తర్వాత ఎక్కడ చేరాడండి? సొదొమ గొమొర్రా పట్టణానికి చేరాడు. అక్కడ ప్రజలు ఎలాంటి వాళ్ళంట? ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళు? దుర్మార్గులు. నేను చదవటం లేదండి, బైబిల్ గ్రంథమే చెబుతుంది. వాళ్ళు నీచులు, దుర్మార్గులు, మరీ చెడ్డవారే ఉన్నారంట కదా, మరీ చెడ్డవారే ఉన్నారు. అయితే అలాంటి చెడ్డవారి మధ్యలో లోతు నివసిస్తా ఉన్నాడు కదా. వారు చేసే ఏంటండి వాళ్ళ క్రియలు చూడండి. 8వ వచనంలో లేదో అక్రమైన క్రియల విషయములలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొని వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మధ్యలో నీతిమంతుడు కాపురం ఉండి వారి చేయుచున్న అక్రమైన క్రియలను బట్టి తన మనస్సు నొచ్చుకుందంట. నీవెక్కడ ఉన్నావు ఆలోచించండి. క్రైస్తవులమైన మనము అలాంటి సమాజంలోనే ప్రస్తుతానికి జీవిస్తున్నాం కదా. లోకంలో పాపము బహుగా విస్తరించింది. ఎక్కడ పట్టిన అరాచకాలు, ఎక్కడ పట్టిన నరహత్యలు, వ్యభిచారము,
బాల్యంలోనే పిల్లలను సాతాను రకరకాలుగా చెడగొట్టేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి సమాజంలో మనం ఉంటున్నప్పుడు ఎలాగుండాలండి? నీతిమంతుడైన లోతులాగా ఉండాలి కదా. ఆ దేవుడు లోతుకి ఇచ్చిన సాక్ష్యము నీకు కూడా ఇవ్వాలా. వాళ్ళు చెడ్డ క్రియలు చేసేటప్పుడు అతను చూశాడు, కానీ ఆశపడ్డా? కాబట్టి లోతు వాళ్ళని చూసి ఏలి వాళ్ళలో కలిసి ఎగిరినది అక్కడ చెప్పండి? ఏమి లేదు. లోతు ఆ లోకంలో ఉన్న పాపాన్ని చూశాడు, కానీ తన మనసునే నొప్పించుకున్నాడే తప్ప దాంట్లో పాల్గొనాలని కానీ, దాంట్లో వాళ్ళ కాడ ఆతిథ్యము తీసుకోవాలని కానీ వీటన్నిటిని ఏమి అతను చూడాల. నీవైతే ప్రియ సహోదరి సహోదరుడా, నీవైతే సినిమాకి రాలని ఫ్రెండ్ పిలవడం ఆలస్యం కాబట్టి వెళ్ళిపోతాం. ఆగుతామా? ఆగం. నేను మామూలు 15 రోజుల్లో వాస్తవానికి అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓన్లీ నా ఫ్రెండ్స్ లాక్కెళ్ళాలనే వెళ్ళేవాడిని. ఒకసారి నువ్వు బలవంతంగా లాక్కెళ్ళారు, రెండోసారి నేను లాక్కెళ్ళేవాళ్ళు కదా. దేవుని ప్రేమను తెలుసుకున్నాక అది ఎంత పాడుపడేదనేది అర్థమైపోయింది. చాలా మంది యవనస్తులు యవనరాళ్ళు ఇప్పుడు ఇదే ట్రెండ్. ఫస్ట్ ఏం చేస్తారు? స్నేహితుల కోసము కొంచెం ముచ్చుకుంటారు, ఆ తర్వాత వాళ్ళ కోసమైనా కొంచెం పుచ్చేటట్టు చేస్తా ఉంటాడు కదా. ఏదైనా సమాజం చూసే వాళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సంబరం చేస్తున్నారు కదా. ఏదైనా వస్తే సంబరాలు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి ఏ పని చేయకుండా తినటానికి తాగటానికి సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఏం చేశారు? లేచి తిని తాగి ఆడారు. బాగా ఆడనిచ్చి పోయారు, దారి మార్గంలోనే పోయారు. కాబట్టి ముందుకు వచ్చారా? కానాను దేశాన్ని, దేవుడిచ్చిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారా? లేదు. ప్రియమైన దేవుడి బిడ్డ, నీవు కూడా అంతే. దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం నీ జీవితం పట్ల నెరవేర్చుకొని, నీ కుటుంబం పట్ల నెరవేర్చి దాన్ని ముందు మార్గంలో వెళ్ళాలంటే ఆ లోకంలో ఉన్న పాపాన్ని నువ్వు విసర్జించాలి. ఆ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని నీవు విడిచిపెట్టాలి. దాని యందు నీ మనస్సు ఉండకూడదు. నీ మనస్సును దూరపరుచుకోవాలి వాటి నుండి. లేదనుకోకుండా నీవు దాని వైపే ఇల్లుతూ ఆ పాడు పనులనే చూస్తూ ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ, ఏమండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆయన ఆజ్ఞలను నీవు గైకొనకుండా, ఆయన మాటలను వినకుండా నీవు జీవిస్తే ఎదుగుదల ఏమైనా ఉంటుందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం ఉన్నా నీ కుటుంబంలో ఎదుగుదల రాదు. ఎంతకాలం ఉన్నా నీ కుటుంబంలో మార్పు ఉండదు. నీ హృదయం మారాలి. మొదటిగా నీ ప్రవర్తన మారాలి. ఆ చెడ్డ క్రియలను, చెడ్డ అలవాట్లను, చెడ్డ పాపములను చూసినప్పుడు నీ హృదయాన్ని నువ్వు త్రిప్పివేసుకోవాలి. ఎలాగా? లోతులాగా. నీతిమంతుడైన లోతు మనస్సు నొచ్చుకుందంట, బాధపడిపోయింది. కానీ నీ మనసు అయితే అది వస్తున్నప్పుడు ఉల్లాసము, వారితో బట్టి నీ మనసు కూడా ఉత్సాహంతో నిండిపోయింది, ఉల్లాసంతో నిండిపోయింది. పేరుకు మాత్రము క్రైస్తవుడివే, పేరుకు మాత్రము చర్చకు వచ్చేవాడివే, పేరుకు మాత్రము దేవుని కుమారుడివి, కానీ చేసేయని సాతాను క్రియలే, సాతాను మాటలే, ఎంతకాలం సాతాను బుద్ధే. ప్రియ సహోదరి సహోదరుడా, నీ బుద్ధి మార్చబడాలి. నీ బుద్ధి మార్చుకోబడినప్పుడు దేవుడు నువ్వెంత విపత్తులో ఉన్నప్పటికీ కాపాడుతాడు కదా. లోతు కుటుంబాన్ని దేవదూతలను పంపించి ఆ ప్రదేశం అంతా అగ్ని గంధకముతో కాల్చివేసేటప్పుడు ఎవరినండి? 4 కదా. లోతు భార్యని, తన 2 పిల్లల్ని పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకు బట్టి? ఆ లోపల ఉన్న పాపములు అతనికి పాలిభాగము లేదు కాబట్టి. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ లోకంలో ఉన్న పాపంతో నీకు పాలి లేకపోతే కరోనా కావచ్చు, ఇంకా దానమ్మ ఏది వచ్చినా గాని నిన్ను ఏమీ చేయలేదు కదా. వాళ్ళ అమ్మమ్మ వచ్చినా ఏమీ చేయలేదు నిన్ను. నీ కుటుంబాన్ని నిన్ను కాపాడుకునేది నీవు మాత్రమే.
ఎందుకంటే పరిశుద్ధుల ప్రార్థన దేవుడు వింటానని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు భయపడి భయపడి ఈ మధ్య మాంసం ఎక్కువ తింటున్నారండి. ఏంది బలిష్టంగా ఉండాలంట, బలంగా ఉండాలని ఎన్ని పూటలు తింటావు? 3 పూటలు తినాల్సింది 6 పూటలు పోతుంది. ఆ తర్వాత పోతావు, ఏమయ్యి గుండెపోటు ఏదో వస్తుంది, వచ్చేదో ఎగిరిపోతావు. అప్పుడేం చేస్తాం చెప్పండి? ఇవన్నీ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి మన చుట్టూ ఆయన అగ్ని కంచె వేస్తే, ఆయన హస్తం మనకు తోడై ఉంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఆయన హస్తం తోడై ఉంది. ఏదండి, నైట్ ఏమో అగ్ని స్తంభమై ఆయన ముందు నడిచాడు, పగలు మేఘ స్తంభంగా నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అపాయకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ కుటుంబాన్ని దేవుడు నీవు నీతిగా నిష్ఠగా ఉంటే ఆయన కాపాడుతాడు. నీ బంధువులను కాపాడుతాడు, నీ రక్త సంబంధికులను కాపాడుతాడు. అనేక మందిని ఆయన దృష్టించి నీతిలోనికి నడిపించాలని ఆయన మంచి మేలులను జరిగించి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా? ఆలోచించండి, నువ్వు ఎటువైపుగా నడుస్తున్నావు? నోవాహును గురించిన సాక్ష్యము, లోతును గురించిన సాక్ష్యము ఆ దేవుడు నిన్ను గురించి కూడా చెప్పాలండి. చెప్పగలుగుతారా? ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పగలుగుతారా? ఎప్పుడు నీ గురించి చెప్పగలడు అంటే నీవు దేవుని ఆజ్ఞను గైకొన్నప్పుడు కదా. నీవు దేవుని ఆజ్ఞలను నీవు గైకొంటే ఎలా ఉంటావు? దీర్ఘాయుష్యుడుగా ఉంటావు. అలాగే దీర్ఘమైన ఆలోచనలు, మంచి మనసు కలిగి జీవిస్తాము. చూడండి, దావీదు గారు మంచి మాటలు చెప్పాడు. కీర్తన గ్రంథం తీయండి, అంటే బైబిల్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 118వ అధ్యాయము, పాత నిబంధన నుంచి కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ స్నాదము వినబడును. రక్షణ గురించిన ఉత్సాహ స్నాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏదంట? నీతిమంతుని గుడారములో నుంచి ఏం పడతాయి? రక్షణ సునాదములు. ఏమండి? రక్షణ సునాదము వినబడిద్ది నీతిమంతుల గుడారములో నుండి. అవినీతిమంతుల గుడారములో నుండి వినబడిద్ది. వినబడాల్సిన అన్ని ధ్వనిస్తా ఉంటాయి, ఇల్లు పగిలిపోయేటట్టుగా కదా. ఈ లోకంలో ఏదో క్షణికమైన సంతోషం ఉండవచ్చేమో, కానీ పరలోకమైన 1000 సంవత్సరాలు మనం ఇక్కడ బతికేదంతండి. మహా అయితే 60, 70, ఇంకా గట్టి పిండం అయితే 100, అంతకన్నా ఎగస్ట్రా ఏమి ఉండవు. నువ్వు ఎంతున్నా 70, 80 దాకానే ఏదైనా తినగలుగుతావు, తాగగలుగుతావు, ఉండగలుగుతావు. తక్కింది ఉన్నదంతా అదంతా ఆయాస్కరమైన విషయమే. మనము 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి కొత్త ఆకాశము కొత్త భూమిని మనం స్వతంత్రించుకొని ఆయనతో మనం జీవించాల్సిన రోజులు ఉన్నవి. నీవు నీతిగా నిష్ఠగా నువ్వు ఉండకపోతే ఏమంటావు? అపవిత్రమైన దానివై లోకాశల్లో నువ్వు పడిపోయితే నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు వారు చూస్తున్నాడు, ఆయన మాటలు కీర్తనకారుడు దావీదు చూస్తున్నాడు. నీతిమంతుల గుడారములో నుండి ఏదంటే ఉత్సాహ సునాదములు, రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడుచాయి. నీ గృహము అలాగా మారాలి. ఎప్పుడు అలాగంటే నువ్వు నీతిగా ఉండి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనలో ఎక్కువగా నీ కుటుంబంలో ప్రతిధ్వనించినప్పుడు, ఆయన మాటలను గైకొని జీవించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉపదేశములను మనము గైకొన్నప్పుడు మంచి మాటలు వినబడతాయి.
కొన్ని కుటుంబాల్లో మాటలు వింటే ఇక మర్చిపోలేము కూడా. ఎంతసేపు ఉన్నా మర్చిపోలేము. వారి నోటికి వారు అదుపు చెప్పుకోలేరు. యాకోబు పత్రికలో ఉంది, ప్రియమైన దేవుని బిడ్డ, నోటికి ఏం పెట్టాలండి? కళ్యం పెట్టుకోవాలంట. కళ్యం లేని నోరు ఎట్లా ఉంటది? కళ్యం లేని గుర్రం పోయినట్టే పోతనే ఉంటుంది, ఆగదేక కదా. ప్రతి నోటికి కళ్యము ఖచ్చితముగా ఉండాలి. కళ్యము లేకపోతే ఉపయోగము ఏమీ ఉండదు. ఎవడో పాటు చేయని అవసరంలా నిన్ను. నీ నోరే నీ జీవితాన్ని పాడు చేసింది. నీ కుటుంబాన్ని నీ నోరే చెడగొట్టింది. ఎవడే నీ సంసారాన్ని నీ నోరే గుల్ల చేసింది. అయినా కానీ ఆ నోరును మాత్రము తగ్గించుకోకపోతే థర్డ్ వేలోనో ఫోర్త్ వేలోనో నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోలేవు. కాపాడుకోవటానికి ఆయన హస్తము దగ్గరికి రాదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొనేవాడివి కావుగా. ఆయన ఆజ్ఞలను గైకొనేదానివి నీవు కాదు కాబట్టి ఆయన నిన్ను తప్పించలేడు. అదే నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన ఎలాగ చేస్తాడండి? ఆనందకరముగా చేస్తాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం పక్కనే సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. నా కుమారుడా నా ఉపదేశములను మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవితముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. చాలు. ఏంటండి? సుఖ జీవనముతో గడుచు సంవత్సరములు, దీర్ఘాయువు. ఏం చేస్తే చెప్పండి మీరు? ఏం చేస్తే వస్తాయి ఇవన్నీ? దేవుని ఆజ్ఞలను గైకొంటే ఇవన్నీ వస్తాయి కదా. ఇవన్నీ దొరుకుతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ చాలా మంది ఆయన ఆజ్ఞలను వినాలన్నా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా చేయాలన్నా చాలా కష్టతరంగా ఉంటుంది కదా. విన్న కాసేపు, ఆ మందిరంలో ఉన్న కాసేపు చేయాలి, ఉండాలి అనే మనసు వచ్చింది. ఆ తర్వాత పోద్ది. ఎందుకని? నీవు కూర్చున్న మందిరంలో దేవుని ఆత్మ ఉంటది. దేవుని మందిరంలో కూర్చొని నీవు ప్రార్థించినా, నువ్వు మాట్లాడినా, నువ్వు చదివినా అది దేవుడు నిన్ను ఒప్పింప చేసి పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి తీసుకొస్తాడు. నువ్వు లోకంలో ఉండి లోకంలో చేస్తే ఏమొస్తాయి? లోకంలో ఉన్నాయే నీ హృదయంలోకి ఎక్కుతా ఉంటాయి. లోకంలో ఉన్నదే నీ హృదయంలో తిరుగుతా ఉంటది కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమైన నీవు కనీసం రోజుకు ఒక్కసారైనా దేవుని మందిరంలో మోకాలేసి ప్రార్థన చేయాలి. అది మందిరం నీకు దగ్గరగా ఉంటే. కొంతమంది చాలా దూరం నుంచి వస్తారు, రావటానికి వీలుగా ఉండదు. వారికి సౌకర్యము కలిగినప్పుడు రావచ్చు, తప్పేం లేదు. కానీ చాలా మంది ఆయన ఆజ్ఞలను గైకొనక దీర్ఘాయుష్ను పోగొట్టుకుంటున్నారు సగంలోనే. ఏంటండి? చిన్న పిల్లగాడేనండి చచ్చిపోయాడు, ఏం చేస్తావు? దేవునికి అవిధేయకరంగా నీవు ఉంటే, దేవునికి విరుద్ధమైన పనులు నీవు చేస్తే, వారు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ మధ్యలో పోవాల్సిందే, దీర్ఘాయుష్గా ఉండదు. చూడండి ఆ మాటలో ఇంకా, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఎట్లా? హృదయపూర్వకముగా. ఎవరి ఆజ్ఞలు? దేవుని ఆజ్ఞలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. హృదయపూర్వకముగా గైకొనాలంట. గైకొంటున్నారండి హృదయపూర్వకముగా. నీ హృదయంలోకి ఏమి ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు మాత్రమే ప్రతిధ్వనించాలి. ఆయన మాటలు మాత్రమే నీ హృదయంలో ఉండాలి. అవి చర్చి దాటినాకేనండి, ఆ తర్వాత ఉండబట్టారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా నీ జీవితం ఉంటే, అలాగా నీ మనసు ఉంటే, ఆ దేవుని రోజు నువ్వు అడగవాలి. అయ్యా, ఈ రోజు నుంచైనా, ఎప్పటి నుంచైనా, ఈ 2022వ సంవత్సరం నుండి అయినా సరే, నేను హృదయపూర్వకముగా నీ ఆజ్ఞలను గైకొని
ఈ లోకంలో ఉన్న ఏ తెగులు చేత నేను కానీ నా కుటుంబము కానీ నశించుకోకుండా చేయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నీ కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు. చేస్తారని నేను చేసే ప్రతి అపవిత్ర క్రియను బట్టి ఆ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నీకు మేలు చేస్తాడు. ఆయన నీకు గొప్ప కీర్తిని తెచ్చి పెడతాడు. చాలా మంది అలాగా చేయటానికి ఇష్టపడరు. కానీ దేవుడి మాట ఖచ్చితంగా చెబుతుంది, ఆయన ఆజ్ఞలను నీవు హృదయపూర్వకముగా గైకొంటే సంతోషము, శాంతికరమైన సంవత్సరాలు, సుఖ జీవితం అంటండి. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఇంకేమైనా కావాలా? ఆలోచించండి. ఈ లోకంలో ఉన్న సుఖ జీవితం కన్నా ఇంకేమైనా కావాలనా? ఎంత డబ్బున్నా ఎంత డబ్బు లేకపోయినా ప్రేమైన దేవుని బిడ్డలారా, సుఖ జీవితము మనకున్న దాంట్లోనే సుఖ జీవితం ఉంటే అదే సంతోషము, సమాధానం అండి. సంతోషకరమైన విషయము అదే యేసయ్య కూడా కోరుకుంటున్నాడు. అదే దేవుడు కూడా చూస్తున్నాడు. నీతిమంతుల ఏదండి ఆయన చూస్తాడు. వారి ప్రార్థనలైనా ఆలకిస్తాడు, వారి ప్రార్థనలైనా వింటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నీవు లేకపోతే ఈ మధ్యాహ్న సమయమందు యేసు క్రీస్తు నిన్ను నీతిమంతులుగా చేయడానికని చనిపోయాడమ్మా. ఆయన శిలువ యాగము చేసింది నీ కోసమో నా కోసమే. ఆయనకి ఏదో పని లేక, ఆయన ఏదో కూర్చోలేక కాదు. ఆయన పైనుండి దిగి వచ్చింది, ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం ఆయన మాదిరి జీవితాన్ని చూపించాడు. కష్టాన్ని ఆయన భరించాడు, మనకి సుఖాన్ని ఇచ్చాడు. కానీ గుర్తెరుగుతున్నావా సహోదరుడా, సహోదరి? నీవు గుర్తెరుగుతున్నావా ఆయన కష్టాన్ని? నీవు పాపము చేసినప్పుడల్లా ఆయన కష్టపెట్టిన వాడు అని నీవు గమనిస్తున్నావా? నువ్వు త్రాగినప్పుడల్లా, నువ్వు తింటినప్పుడల్లా, నువ్వు వ్యభిచరించినప్పుడల్లా, నువ్వు వ్యభిచార ఆలోచన చేసినప్పుడల్లా నీవు దేవుని గాయపరిచిన వాడు అని, దేవుని వీపుని చీల్చిన వాడు అని నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటున్నావా? నీవు ఇవి జ్ఞాపకం ఉంచుకోకపోతే ఆయన ప్రేమను గుర్తెరగలేవు. ఆయన ప్రేమను నీవు గుర్తెరిగి ఆయన మనస్సును నీవు తెలుసుకొని ప్రేమైన దేవుని బిడ్డలారా నీవు చేయి. ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. సమయము ఇంకా కొంచెమే ఉన్నది అండి, బహుగా లేదు. సమయము కొంచెమే ఉన్నది. ఇదే సరైన సమయము. నీవు మనస్సును మార్చుకుంటే చాలు, నీ హృదయాన్ని మార్చుకుంటే చాలు, నీ చెడు క్రియలను మానుకుంటే చాలు. నేను మానుకోలేకపోతున్నావంటే యేసు క్రీస్తు రక్తములో నీకు విజయం ఉన్నది. ఆ దేవుడు నిన్ను విడిపిస్తాడు ప్రతి పాపము నుండి. ఆ దేవుడు నిన్ను ప్రతి దోషము నుండి ఆయన విడిపించి నీకు నీ కుటుంబానికి గొప్ప రక్షణ కలుగ చేసి నోవాహును కాపాడినట్లు, లోతు కుటుంబాన్ని కాపాడినట్లు ఈ విపత్కరమైన రోజులలో ఈ నాశనకరమైన ఈ దినాలలో ఆ దేవుడు నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ వాక్యాన్ని నమ్మితే మోకరించి ప్రార్థన చేద్దామండి. నమ్మి వారు ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేయండి. ఆ దేవుని అడుగున ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యా నీవు మమ్మలను దర్శించు ప్రభువా అని ప్రార్థన చేయండి.